ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాగే నువ్వు గౌరీ వ్రతం చేస్తున్నావు కాబట్టి పుట్టింటి నుంచి నీకు చీర తీసుకురావాలి. కానీ ఇప్పుడు నీకు చీర తీసుకురావడానికి ఎవరూ లేరు కదా. అలా ఎందుకు అనుకుంటున్నారు అమ్మగారు? నాకు అత్తింటి వారైనా పుట్టింటి వారైనా అన్నీ మీరే. అలాగే నా ఫ్రెండ్ వాణి ఉంది. నన్ను పెంచి పెద్ద చేసిన తాత ఉన్నాడు. ఆ చీరేదో మీరే తీసుకురండి. నేను ఇంట్లో కట్టుకునే ఖరీదైన చీరల కంటే, వేసుకునే నగల కంటే మీరిచ్చే కానుకే నాకు చాలా విలువైంది అమ్మగారు. మీలాంటి మంచి మనిషి చేతుల మీదుగా చీర తీసుకుంటే అమ్మవారి చేతుల మీదుగా తీసుకున్నట్టే. శ్రావణి, అంత పెద్ద మాటలెందుకు? నీకు సారి తీసుకొస్తాను. సరే అమ్మగారు, నేనిక వాళ్ళని ఒప్పించే పనిలో ఉంటాను. పిన్ని, ఏంటి నాన్నా? మీతో మాట్లాడాలి పిన్ని. చెప్పు. ఈ ఇంటికి ఈ ఊరికి మీరే పెద్ద దిక్కు పిన్ని. అంతేకాదు, మీరే నా ప్రాణం. మీకేదన్నా అయితే నేను తట్టుకోలేను పిన్ని. నాకేమీ కాదు నాన్నా. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండు. నేను హ్యాపీగా ఉండాలంటే మీ మీద అటాక్ చేసిన వాడిని నేను పట్టుకోవాలి పిన్ని. చెప్పాను కదా నాన్నా, మనకెంతో మంది శత్రువులున్నారు. అందులో ఎవరిని అనుమానిస్తాం? సరైన ఆధారాలు లేకుండా ఎవరిని పట్టుకోలేము. మన దగ్గరున్న ఆధారం ఇదే పిన్ని. ఏంటక్షయ్ నువ్వంటోంది?